సరిక ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. అండ్ ఈవెన్ ఆయన ట్రూత్ సోషల్లో పెట్టింది, ఐ గేవ్ ఇరాన్ ఛాన్స్ ఆఫ్టర్ ఛాన్స్ టు మేక్ ఎ డీల్. ఐ టోల్డ్ దెమ్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ వర్డ్స్ టు జస్ట్ డూ ఇట్, బట్ నో మ్యాటర్ హౌ హార్డ్ దే ట్రైడ్, నో మ్యాటర్ హౌ క్లోజ్ దే గాట్, దే జస్ట్ కుడెంట్ గెట్ ఇట్ డన్. ఇది ఇంకా చాలా ఎక్కువగానే పెద్ద ట్వీటే రాశాడు. దాంతో పాటు యాక్చువల్లీ ఆయన ఇంకొక మాట ఏంటంటే, 2 months ago I gave Iran a 60 days ultimatum to make a deal. They should have done it. Today is day 61. I told them what to do, but they just couldn't get there. Now they have perhaps a second chance. So basically ఆయన ఆల్మోస్ట్ ఒక బెదిరింపు ధోరణే ఆయన ట్వీట్స్ లో కనబడుతోంది. అందులోనూ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను డీల్ చేసుకోమని, అండ్ ఇజ్రాయెల్ దాడి చేస్తుందని చెప్పాను నేను. ఇంకా హార్ష్ గా ఉండబోతోంది, రాబోయే రోజులు ఇంకా హార్ష్ గా ఉండబోతోంది. మీరు ఇప్పటికైనా సరే మీరు కొంచెం గద్దె దిగితే బెటర్ అనే ఒక ధోరణిలోనే అమెరికా నుంచి వాయిస్ వస్తోంది. సో ఇట్లాగే యాక్చువల్లీ ఉక్రెయిన్ విషయంలో కూడా ఇట్లాగే మాట్లాడారు కానీ, బట్ నాకైతే ఈ మధ్య కాలంలో ఏమనిపిస్తుందంటే, గత 2-3 నెలల నుంచి 5-6 నెలల నుంచి మనం చూస్తున్న పరిణామాలని బట్టి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ లో బాగా హార్ష్ గా మాట్లాడుతున్నాడు, అండ్ ప్రెస్ మీట్ లో మీడియా బ్రీఫింగ్స్ లో గట్టిగా మాట్లాడుతున్నట్టు కనబడుతున్నారు. కానీ నిజానికి యాక్షన్స్ లో అది కనబడుతోందా అనేది ఒక క్వశ్చన్ ఉంది. బట్ ఇజ్రాయెల్ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఏంటంటే, ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గుతున్నట్టుగా అయితే అసలు ఏమాత్రం కనిపించదు. సో ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుపోతోంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, అండ్ ఇప్పుడు యుఎస్ ఇంటర్వెన్షన్ విషయంలో మీ అనాలిసిస్ ఏంటి? అదే మనం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాం, అతనికి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అవగాహన లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా నాకే చాలా తెలుసు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఈ 60 రోజుల క్రితం నేను ఇరాన్ కి చెప్పాను అన్న దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఎవిడెన్స్ ఎక్కడా లేదు. ఇప్పుడు సడన్ గా 61వ రోజు ఈ దాడి జరిగింది అని చెప్పడంలో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. 60 రోజుల ముందర ఆయన చెప్పి, మీకు 60 రోజులు టైం ఇస్తున్నాను, తర్వాత అంత పరిణామాలు నాకు తెలియదు అని చెప్పుంటే మనం ఒప్పుకునేవాళ్ళం. అటువంటి డేట్ లైన్ ఏమి ఇవ్వలేదు గతంలో. ఫర్ ఇన్స్టెన్స్, టారిఫ్లకు సంబంధించి 3 నెలలు 90 రోజులు నేను ఆపుతున్నాను, దీన్ని సస్పెండ్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. కాబట్టి జూలైలో ఆ గడువు అయిపోతుంది. జూలై మనకు తెలుసు ఎప్పుడు ఈ గడువు అయిపోతుందో మనకు స్పష్టంగా తెలుసు. 90 రోజుల తర్వాత కనుక డీల్స్ కుదరకపోతే మళ్ళీ ఆ టారిఫ్లు మీ మీద వర్తిస్తాయని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనకు బాగా తెలుసు. కానీ ఇరాన్ సంబంధించి ఈ డెడ్ లైన్ ఎప్పుడు ఇవ్వలేదు ఆయన. కాబట్టి ఎప్పుడు చెప్పారు ఇరాన్కి, ఎప్పుడు ఈ దాడులు జరిగినాయి, ఇవన్నీ కూడా ఆయన కల్పితమే కానీ అంతకు మించి ఏమీ లేదు. రెండవది, చాలా కీలకమైన విషయం ఏంటంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లో మనం ఈ కాంట్రాడిక్షన్ చూస్తున్నాం. మనం ఒక సైడ్ ఏమో డొనాల్డ్ ట్రంప్ మీకు ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి, ఇంకా మీ మీద చాలా దాడులు జరగబోతున్నాయి, ఇవన్నీ ఒక సైడ్ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే, మార్కో రూబియో ఏమో మాకేమి తెలియదు, ఇజ్రాయెల్ చేసింది మాకేం సంబంధం లేదు, మా స్థావరాల మీద దాడులు చేయకండి అని చెప్పి మార్కో రూబియో చెప్తున్నారు. సో ఈ కాంట్రడిక్షన్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో అడ్మినిస్ట్రేషన్ లో. సో కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ లో సత్యాలు ఏమీ లేవు, తన ఇష్టానుసారంగా తను మాట్లాడుతున్నాడు. కానీ బెంజమిన్ నెతన్యాహు అర్థం చేసుకున్నాడు, అలాగే మోదీ గారు కూడా అర్థం చేసుకున్నారు. ఒక లిమిట్ వరకు డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ మాట్లాడతాడు, కానీ డొనాల్డ్ ట్రంప్ ని ఎక్స్పోజ్ చేస్తే కనుక ఏమీ చేయలేడు, ఈయనకి అటువంటి అవగాహన లేదు, ఇద్దరు అర్థం చేసుకున్నారు. అందుకని వాళ్ళు చేసుకుంటూ పెడుతున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఫస్ట్ యాక్చువల్ గా సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందరే ఈయన రిప్రజెంటేటివ్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసి కొంతమంది ఖైదీలైన వాళ్ళు రిటర్న్ చేయడము ఇవన్నీ చూసాం మనం. తర్వాత డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు మాట వినకుండా తనే డైరెక్ట్ గా ఇరాన్తో చర్చలు ఇటువంటివన్నీ మొదలు పెట్టేసరికి బెంజమిన్ నెతన్యాహు వెయిట్ చేశాడు, 3 నెలలు వెయిట్ చేశాడు. బహుశా అమెరికాలో ఆలోచనలో ఏమైనా మార్పు ఉంటుందేమో అని. మార్పు లేదు. చాలా దఫాలుగా వాళ్ళతో మాట్లాడారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇజ్రాయెల్కి వస్తున్న ఇంటెలిజెన్స్, మరి ఇది కూడా ప్రశ్నించాలి మనం. నిజంగా ఆ ఇంటెలిజెన్స్ వెనకాల ఎక్కడ సోర్స్ ఉంది, లేదా వీళ్ళు అదే పనిగా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని వీళ్ళు కొట్టడానికి చేశారా, ఇవన్నీ మనకు తెలియవు. అమెరికాకి మాత్రం ఇంటెలిజెన్స్ ఇచ్చాము అని చెప్తున్నారు. మరి అమెరికా చెప్పాలి, కరెక్ట్, అవును వీళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ కరెక్టే, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తోంది, అయిపోయింది, దాన్ని అసెంబ్లీ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ కొట్టింది అమెరికా ఒప్పుకోవాలి. ఈ రోజు దాకా అఫీషియల్ గా దాన్ని ఏం వాళ్ళు నిర్ధారించలేదు. కాబట్టి వాళ్ళు అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అవును మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇజ్రాయెల్ మాత్రమే చెప్పారు, కానీ ఇది కరెక్టా రాంగ్ అని చెప్పి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మరి ఇజ్రాయెల్, ఐ థింక్ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క వ్యవహార శైలిని చూసి అతను డొనాల్డ్ ట్రంప్ మీద మనం డిపెండ్ అయితే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి, సమయం చాలా తక్కువ ఉన్నది, ఈ సమయం మనం కోల్పోయామంటే తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు అని చెప్పి అతను ప్లాన్ చేసి కొట్టేశాడు అతను. ఎందుకంటే ఇంకా గాజాలో కానీ లేదా మనకు లెబనాన్లో కానీ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు కంప్లీట్ గా.
హమాస్ ఇప్పటికి కూడా చాలా మంది రమారమి 40-50 మంది ఇంకా ఖైదీలను వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. ప్లస్ హమాస్ ఇప్పటికి కూడా ఇంకా పోరాటం చేస్తోంది. వీళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. హమాస్ కంప్లీట్ గా సర్వనాశనం అవ్వలేదు. ఆ యుద్ధాన్ని వదిలేసి మళ్ళీ ఇరాన్ మీద వీళ్ళు కొత్తగా ఎందుకు అటాక్ చేస్తున్నారు? మధ్య మధ్యలో హౌతీలు ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేస్తున్నారు. అయినా కానీ కూడా ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు. ఇంతకాలం వెయిట్ చేశాము, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. దాన్ని మనం కట్ చేయకపోతే కనీసం ఒక 10-15 సంవత్సరాలు వెనక్కు నెట్టకపోతే ఇంకా చాలా త్వరగా వాళ్ళు న్యూక్లియర్ శక్తి అయిపోతారు. కాబట్టి దీన్ని అటాక్ చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కూడా IAF అంటే నాట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే దాడులు ఆపలేదు, మేము ఇంకా కొట్టబోతున్నాం అని చెప్పారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రతిదాన్ని తనే క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఇటువంటి ట్వీట్ చేశాడు. కానీ అతని ప్రమేయం లేకుండా వీళ్ళు వెళ్ళి కొట్టారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేకుండా యుక్రెయిన్ వెళ్ళి మనకు రష్యాలో దాడులు చేసేవాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ని ఈ దేశాలన్నీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ యూరోపియన్ దేశాలు వాళ్ళు సమర్థించకపోతే యుక్రెయిన్ వెళ్ళి అంత దూరంలో వాళ్ళు కొట్టగలిగిన కెపాసిటీ వాళ్ళకి లేదు. ఎందుకంటే శాటిలైట్ ఇది ఫర్ ఇన్స్టెన్స్ భూమి కర్వేచర్ ఇలా ఉంటుంది, పైనుంచి శాటిలైట్ నుంచి వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తే గానీ అక్కడ డ్రోన్స్ యాక్టివేట్ అవ్వవు. ఈ టెక్నాలజీ అంతా ఎవరిచ్చారు యుక్రెయిన్ కి? ఆబ్వియస్లీ యూరోపియన్ దేశాలు ఇచ్చాయి. కానీ వీళ్ళు ఎవరు కూడా డొనాల్డ్ ట్రంప్ కి చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ సర్ప్రైజ్ అయిపోయాడు. సరే ఇజ్రాయెల్ ఏదో మాట వరుసకు చెప్పారు, మేము కొడుతున్నామని చెప్పారు, కానీ డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు కొట్టేశారు వాళ్ళు. సో ఈ మొత్తం జియో పాలిటిక్స్ లో డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోతున్నాడు. రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్ పట్టించుకోవట్లేదు, ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు, ఇరాన్ పట్టించుకోవట్లేదు. చర్చలలో వీళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఏ దేశం కూడా ఒప్పుకోదు. భారతదేశం మీద అటువంటి కండిషన్స్ పెడితే మనం కూడా ఒప్పుకోం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు న్యూక్లియర్ మెటీరియల్ ని మీరు వాడుకోండి, ఏది మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి వాడుకోండి, అయిపోగానే ఆ మెటీరియల్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి, మీ దేశంలో పెట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని మళ్ళీ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టారు. అది ఇరాన్ ససేమ్ ఇరాన్ నేను ఒప్పుకోను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది ఇరాన్. ఆ మేజర్ కండిషన్ దగ్గర ఈ స్టాక్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. బహుశా ఒప్పందాలు ఏం చేసుకోవాలంటే అంటే మీరు దాన్ని ఏం ప్రాసెస్ చేస్తున్నారో మాకు రిపోర్ట్స్ కావాలి, మేము ఇన్స్పెక్ట్ చేస్తాము, IAEA వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ మెటీరియల్ యొక్క మాకు అకౌంట్ ఇవ్వాలి, దాని స్టాక్ అకౌంట్ ఇవ్వాలి మాకు అని చెప్పుంటే బహుశా అగ్రిమెంట్ అయి ఉండేది. కానీ వీళ్ళు ఏమంటారంటే అవన్నీ మాకు రిటర్న్ చేయాలి అంటారు. ఇరాన్ దానికి ఒప్పుకోవట్లేదు. ఇది మా మెటీరియల్, మా దేశానికి సంబంధించిన సంపద, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యొక్క చిన్న చిన్న అంశాలతోటి ఒప్పందం కుదిరేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ప్లస్ ఇరాన్ యాంగిల్ మనం చూసామంటే గతంలో యూరోపియన్ దేశాలు, తర్వాత మనకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ కలిసి అప్పుడు ఆల్రెడీ ఒక న్యూక్లియర్ ఒప్పందం ఇరాన్తో కుదుర్చుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ రాగానే ఆ అగ్రిమెంట్ తీసి పడేశాడు ఆయన. కాబట్టి అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒప్పందం మళ్ళీ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వస్తే తీసేయడం వాళ్ళకి ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఈ అంశాల ఆధారంగా ఇరాన్ ఈ యొక్క అగ్రిమెంట్ లో వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరించారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మరి కరెక్టా రాంగ్ అనేది ఎవరు చెప్పాలి? వాళ్ళు నిజంగా న్యూక్లియర్ బాంబ్ ని అసెంబుల్ చేస్తున్నారని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తోంది. ఇండిపెండెంట్ గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి దాని ఆధారంగానే వాళ్ళు వెళ్ళి కొట్టారు కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయనటువంటి పరిస్థితి. యూరోప్ అందరూ కూడాను ఇజ్రాయెల్ మీద చాలా గుర్రుమని ఉన్నారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ సమర్థన అన్నది ఉన్నది. ఎంత చేసినా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇజ్రాయెల్ అయితే అబాండన్ చేయలేరు. డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, ఏ ప్రభుత్వం అమెరికాలో ఉన్నా వాళ్లకు ఇజ్రాయెల్తో ఎన్ని విభేదాలు ఉన్నా ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళు నట్టేయటం ఉంచేటువంటి పరిస్థితి లేదు. ఏ పరిస్థితి అయినా ఇజ్రాయెల్ వాళ్ళు కాపాడి తీరాలి. కాబట్టి ఆ దృష్ట్యా అమెరికన్ సపోర్ట్ ఉంటుంది. చూద్దాం మరి ఇది డెవలపింగ్ స్టోరీ. నెక్స్ట్ వేవ్ ఆఫ్ అటాక్స్ లో మరి వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడ దాచిపెట్టారో దాని మీద టార్గెట్ చేస్తారా, లేదా ఖమెనీ లాంటి వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ మీద టార్గెట్ చేస్తారా, రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తారా, వీటి ఆధారంగా మరి ఇది ఎక్కడ వెళ్తుందో చూడాలి. అఫ్ కోర్స్ మనకు టీవీలంతా ఏంటంటే మనకు ఇటువంటిది ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే కూడా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ప్రతిదానికి కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందంటే మూడో ప్రపంచ యుద్ధం, గాజాలో జరిగిందంటే మూడో ప్రపంచ, ప్రతిదీ మూడో ప్రపంచ యుద్ధమే. ఆపరేషన్ సింధూర్ మొదలైంటే మూడో ప్రపంచ యుద్ధం. వాళ్ళు అర్జెంటుగా మూడో ప్రపంచ యుద్ధం రేపు పొద్దున స్టార్ట్ అవుతుందని చెప్పారు టీఆర్పీల కోసం. అలాంటిది ఏం జరగదు. ఇది ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం దేశాలే ఎవరు కూడాను తూతు మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇరాన్ని ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. చైనా, రష్యా, టర్కీ, అజర్బైజాన్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సపోర్ట్ మరి ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. చైనా టెక్నాలజీ ఏంటో మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసాం ఆపరేషన్ సింధూర్లో. కాబట్టి వాళ్ళు మరి ఏం చేయగలరో చూద్దాం. రష్యా ఏమో వాళ్ళు ఆల్రెడీ యుక్రెయిన్లో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి మరి
వాళ్ళు ఇరాన్ని కాపాడగలరా అంటే అది కూడా పెద్ద ప్రశ్న. లెట్స్ సీ. ఇది డెవలపింగ్ స్టోరీ కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అంశాల ఆధారంగా మనం ఇంతవరకు అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ ఇజ్రాయెల్కి. గత 50 ఏళ్లుగా వాళ్ళు ప్లాన్ చేసింది ఇప్పుడు వాళ్ళకు కొట్టగలిగారు వాళ్ళు. మేజర్ అచీవ్మెంట్ ఇది. కానీ ఫుల్ సక్సెస్ అయిందా లేదా అనేది పెద్ద ప్రశ్నే. అది చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.